హాయ్ బ్రో. అయితే ఈ రోజు మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి చేసుకున్నారు. సో ఎట్లా అంటే ఇక్కడ ఏం జరగట్లేదు. ఇక్కడ కాంగ్రెస్ తరపున ఒక మంచి రెబల్ లీడర్ అని చెప్పొచ్చు. అతనికి కాంగ్రెస్ ఇవ్వాల్సిన న్యాయం చేస్తుందంటారా? అదే కదండి బాధాకర విషయం. ఎందుకంటే మహానేత జన్మదినం వేడుకలు ఎలా చేయాలండి? కాంగ్రెస్ పార్టీ అండి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలా చేయాలి చెప్పండి? ఆయన పట్టించుకోకపోవడం చాలా బాధాకర విషయం అండి హైదరాబాద్ లో. హైదరాబాద్ ఇలా డెవలప్మెంట్ అవుతా కారణమే రాజశేఖర రెడ్డి గారు. శంషాబాద్ ఎయిర్పోర్టే కానీ ఓఆర్ఆర్ఏ కానీ ఎన్నో చేసిన వ్యక్తి ఆయన. ఆరోగ్యశ్రీ 108 ఒకటేంటండి ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ ఇన్ని ఇచ్చిన మహానేతని అందరూ గుర్తుపెట్టుకున్నారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ బయట పట్టించుకోవట్లేదు. కనీసం పట్టించుకున్న వేడుకలన్నా చేయాలి కదండి. ఎవరెవరో జయంతులు చేశారు కదండి మొన్న ఈ మధ్య కాలంలో. కనీసం రాజశేఖర రెడ్డి గారు జయంతి చేయకపోవడం అంటే చాలా బాధాకర విషయం అండి. ఓకే, సో అంటే ఈ మర్చిపోయిన తర్వాత వదిలేశారని అనుకోవచ్చు అంటారా? ఆయన్ని ప్రజల గుండెల్లో ఉన్నారండి, నాయకులు మర్చిపోవచ్చు. తన స్వార్థ రాజకీయాల కోసం నాయకులు మర్చిపోవచ్చు కానీ ప్రజలు ఎప్పుడు మర్చిపోరండి ట్రూ లీడర్ ని. ఎన్నండి ఈ రోజుకి 108 కనబడితే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. అవును, ఈ రోజుకి పిల్లలు బీటెక్ చదువుకుని మెడికల్ కాలేజ్ లో సీట్లు తమ్మిన డాక్టర్లు అయ్యారంటే ఎందరో మహానుభావులు ఈ స్థాయికి వచ్చారంటే రాజశేఖర రెడ్డి గారి దయ. ఇండియాలో ఇలాంటి పాలన ఇండియా మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైపు చూసిందంటే రాజశేఖర రెడ్డి గారిని చూసి. ఈ రోజు కూడా ట్రూ లీడర్ ఎప్పటికీ మర్చిపోలేంది. ఇప్పటికీ ఎంతో మంది ఈ సాఫ్ట్వేర్ రంగంలో ముందుకు వెళ్తున్నారంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన దయ. అప్పట్లో చదువుకోవాలంటే ధనిక కుటుంబాలు, ఒక రిచ్ పీపులే తప్ప పూర్ పీపుల్ కానీ మధ్య తరగతి వ్యక్తులు కానీ ఎవరు చదువుకున్నారండి? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారాగానే ఎంతో మంది విద్యార్థులు ముందుకు వచ్చారు. అవును, అంటే అక్కడ సెంట్రల్ లో రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్త వరకు ఎవరు రెస్పాండ్ అవ్వకపోవటం అసలు ఏ రకంగా చూడొచ్చు అంటారు? అంటే ఆయనకి ఇప్పటికీ మర్చిపోవటం లేదు కదా, ప్రజల గుండెల్లోనే ఉన్నారు కదా రాజశేఖర రెడ్డి గారు. ఏంటంటే ప్రజలైనా మర్చిపోవారు కానీ ఈ నాయకులు ఏంటంటే ఆయన పేరు కనబడకూడదని ఆలోచిస్తున్నారేమో. ఆయన ఎప్పటికీ ట్రూ లీడరే. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇక్కడ ఎంత అలా చేయాలండి వేడుకలు. ఓకే.